మొదలుపెట్టారు. సరే, దాన్ని మరింత ఫాస్ట్ అప్ చేయాలనేది వాళ్ళ వాదన. సరే, ఒక్కసారి యుగంధర్ గౌడ్ గారితో మాట్లాడదాం, బీసీ సంఘం నేత. నమస్కారం యుగంధర్ గారు. ఒకసారి పల్నాటి వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్కారం అండి. బీజేపీ నాయకులు నమస్తే. ఎస్, ఎలా చూస్తారండి అంటే రాష్ట్రంలో బీసీలకి సంబంధించి పూర్తి స్థాయిలో కులగణన 42% వరకు వచ్చి 46% వచ్చినా కానీ 42% మాత్రమే రిజర్వేషన్ ఇస్తున్నారు. దాంతోపాటుగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి 11% వాళ్ళు అడుగుతున్నారు, 9% పరిమితం చేశారనేటువంటి వాదనలు కూడా లేకపోలేదు. అసలు మొత్తంగా తెలంగాణలో ఈ కులగణనకు సంబంధించి వర్గీకరణలకు సంబంధించి ఏం జరుగుతోంది? మీ పార్టీ నుంచి ఏమైనా డిమాండ్స్ ఉన్నాయా? ముందుగా మీకు అలాగే పోస్ట్ రైట్స్ ప్రేక్షకులకి, ప్యానల్ రామ్మోహన్ రావు గారికి, మాధవి గారికి, దర్శన్ గారికి అందరికి నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఏదైతే కులగణన ఉందో ఇది ఒక ప్రతిదాన్ని కూడా ఒక చర్చనీయాంశం అవుతుంది, ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోతా ఉంది. ఎందుకంటే ఇది ఒకటే కాదు, ముందు నుంచి కూడా ప్రతి ఒక్క దాని మీద ఒక సీరియస్నెస్ లేక, ఒక అవేర్నెస్ పెంచుకోలేక ప్రతి దాంట్లో ఒక ఫెయిల్యూర్ లాగా కనబడతా ఉంది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ప్రతి అంశం కూడా. అంతకుముందు మూసీ ప్రక్షాళన కానీ, లేకపోతే హైడ్రా విషయంలో కానీ, ఏదైతే ఇండస్ట్రీస్ కి ల్యాండ్ ఎక్వైర్మెంట్ విషయంలో కానీ ఒక అవగాహన లేకుండా ప్రజల దగ్గరికి వెళ్ళడంలో కొంత ఫెయిల్యూర్ కనపడతా ఉంది. అది ఇప్పుడు కూడా అట్లాగే కనపడతా ఉంది. మరి నాకు అర్థం కాదు, ఇక్కడ బ్యూరోక్రాట్స్ కానీ, మినిస్టర్స్ కానీ, లేకపోతే మరి మంత్రివర్గం అంతా కూడా అవేర్నెస్ లేకుండా, సీరియస్నెస్ పెంచకుండా ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒకటి, ఈ బీసీ కులగణన అనేది చాలా సీరియస్నెస్ కి తీసుకోవాల్సిన అవసరం ఉంది, తీసుకోవాల్సిన అవసరం ఉంది, ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, అవేర్నెస్ పెంచాల్సిన అవసరం ఉంది. అంతకుముందు బీఆర్ఎస్ హయాంలో మరి సమగ్ర కుటుంబ సర్వేని చేశారు. అది 1 డేలో నాకు తెలిసినంత వరకు చాలా వరకు పూర్తయింది. కానీ బీఆర్ఎస్ తీసుకొచ్చిన ఆ సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ బయట పెట్టగలేక స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారే తప్పితే ఆ రిపోర్ట్ని ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. సో అలాంటి సర్వేని ఇప్పుడు బీసీ కులగణన ఏదైతే తీసుకొచ్చారో కాంగ్రెస్ పార్టీ, దాని మీద ఎందుకు ఫోకస్ పెట్టలేదు, ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేదు, ఎందుకు కంప్లీట్ గా పూర్తి చేయలేకపోయారో అర్థం కావట్లేదు. చాలా నాకు తెలిసినంత వరకు నాకు కూడా కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. చాలా ఏరియాలో మరి వాళ్ళ ఇంటికి రాలేదు, మా ఇంటికి రాలేదు అని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు. మరి ఇది ఎంత ఏంటంటే ఒక సీరియస్నెస్ లేకుండా తీసుకొచ్చిన సర్వే తప్ప. నేను ఏమంటున్నానంటే చిన్న నంబర్ చెప్తాను నేను. ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఎలక్షన్ సంఘం ప్రకారం మన దగ్గర ఓటర్స్ దగ్గర 3,35,00,000 మంది ఉన్నారు. మరి ఆధార్ లింక్ అయిన వాళ్ళు దగ్గర 3,45,00,000 మంది ఉన్నారు. కానీ ఇక్కడ సర్వే చేసింది 3,70,00,000 మంది మాత్రమే. సో దీంట్లో మొత్తం చూస్తే ఈ ఓటర్స్ కాని వాళ్ళు 18 సంవత్సరాల లోపల వాళ్ళు దగ్గర 1,00,00,000 మంది ఉన్నారు. అంటే టోటల్ గా మన పాపులేషన్ తెలంగాణలో 4,35,00,000 మంది ఉంటే మరి వీళ్ళు చేసిన సర్వే ప్రకారం చూస్తే 3,70,00,000 మంది మాత్రమే వచ్చారని చెప్తా ఉన్నారు. ఇది కరెక్టా కాదని తెలియదు. ఇదంతా కూడా ఏంటంటే ఏదైనా సర్వే చేయాలంటే కంప్లీట్ సర్వే చేయాలండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడేట్టుగా ఉండాలి. ఎందుకంటే ఇదే సర్వే, ఇదే రిపోర్టు రేపొద్దున తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెడతారు, చట్టసభల్లో చట్ట రూపంలో వచ్చే అవకాశాలు ఉంటాయి. దానివల్ల మిగతా ఏవైతే మనం సంక్షేమ పథకాలు కానీ, మిగతా అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎక్కడ ఏం చేయాలో అని మనకు ఒక స్పష్టంగా కనపడే అవకాశాలు ఉంటాయి. ఎందుకు దీంట్లో కొంత ఫెయిల్యూర్ కనపడతా ఉంది, దీంట్లో ఎందుకు వ్యతిరేకత వస్తా ఉంది? బీసీ సంఘాల రోడ్డు మీదకి వచ్చిన దాకా, ప్రజలు పట్టుకొని గట్టిగా అడిగిన దాకా మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు చేస్తలేదో అర్థం కావట్లేదు. దీంట్లో స్పష్టంగా ఏంటంటే నిజంగానే వాళ్ళకి 46% అని చెప్పారు, అంతకుముందు 51% అన్నారు. ఇది బీఆర్ఎస్ హయాంలో చేసినప్పుడు బీసీ కులాలు దగ్గర 51% ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి 46-42% తీసుకొచ్చారు. ఇది నిజంగానే ఆ రిపోర్ట్స్ ఉన్నాయా, కరెక్ట్ గా చేశారా లేదా అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగా, అంటే సామాన్య మానవుడికి అర్థమయ్యేటట్టు కనపడతలేదు అది. సో దీని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే బీసీ కులాలు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తా ఉన్నారు, ఎప్పటి నుంచో ఎదురు చూస్తా ఉన్నారు, మాకంటూ కొంత రిజర్వేషన్ కావాలి, విద్యా ఉపాధి అవకాశాల్లో కానీ, లేకపోతే రాజకీయ అంశాల్లో కానీ రిజర్వేషన్ కావాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఈ తొందరగా చేయటం, తొందర ఫినిష్ చేయాలి, రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి, దాంట్లో మాకు కొంత లాభం జరగాలి బీసీ కులాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా ఉంది
కాబట్టి ఈ రోజు మళ్ళా రీసర్వే చేయించేసి మళ్ళీ రీసర్వే అంటే మళ్ళీ దగ్గర ఒక 10-15 రోజులు, ఆ తర్వాత మళ్ళీ రిపోర్ట్స్ ఎనలైజ్ చేయాలి, రిపోర్ట్స్ బయటికి రావాలి, ఆ తర్వాత మళ్ళీ దాన్ని చట్టసభల్లో పెట్టాలి, రిజర్వేషన్ కల్పించాలంటే మళ్ళీ సెంట్రల్ పంపించాలని వీళ్ళే చెప్తున్నారు. మళ్ళీ భారతీయ జనతా పార్టీ మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేనేమంటున్నానంటే స్థానిక సంస్థలు వీళ్ళు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ఒక నిమిషం ఉండండి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో 6 గ్యారంటీల హామీలు కానీ, లేకపోతే రుణమాఫీ కానీ, లేకపోతే మిగతా 400 అంశాలు కానీ, నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఈ రుణమాఫీలు పూర్తి చేసిన అని చెప్పి దేశం మొత్తం కూడా ఎలక్షన్లు పాల్గొని చెప్తా ఉన్నారు కదా. నేను ఒకటే విషయం చెప్తాను. 31,000 కోట్లు వీళ్ళు ఖర్చు పెడతా అని చెప్పి 31,000 కోట్లు మీరు వీళ్ళకి ఒక్క నిమిషం ఉండండి చెప్తారు. 31,000 కోట్లు ఖర్చు పెడతా అని చెప్పారు. వీళ్ళు 31,000 కోట్లు అవసరం ఉందని చెప్పారు. వీళ్ళు ఇచ్చింది 22 లక్షలు 22,000 కోట్లు మాత్రమే ఇచ్చారు. 31,000 కోట్ల నుంచి 22,000 దగ్గర వీళ్ళు చెప్పిన ఆంక్షలు అయితే ఉన్నాయో సాంకేతిక కారణాల వల్ల చెప్పి నేను అడుగుతా ఉన్నాను. సాంకేతిక కారణాలు రుణం ఇచ్చినప్పుడు లేనిది సాంకేతిక కారణాలు, సైంటిఫిక్ రీజన్స్ ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? నేను అనేది ఆధార్ లింక్ అయింది, బ్యాంక్ పాస్బుక్ లింక్ అయింది, తర్వాత వాళ్ళ భూమి పాస్బుక్ లింక్ అయింది. ఇవన్నీ లింక్ అయినప్పుడు ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చింది నాకు అర్థం కావట్లేదు. ఇంకేం సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి? ఏముంటాయి చెప్పండి సైంటిఫిక్ రీజన్స్? ఇవన్నీ కూడా ఏంటంటే తూతు మంత్రంగా ఏదో చేయాలి, మేము హామీలు ఇచ్చినాం. మీరు అడిగిన వాటికి సంబంధించి మాధవి గారి సమాధానం ఒక నిమిషం ఉండండి చెప్తాను నేను. ఇంకొకటి విషయం, 6 గ్యారెంటీలు ఉన్నాయి. 6 గ్యారెంటీలో 13 అంశాలు ఉంటే 5 అంశాలు మాత్రమే ఇప్పుడు టచ్ చేశారు. వృద్ధుల పెన్షన్ కానీ, మహిళల పెన్షన్ కానీ, రైతు భరోసా నేను అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీని, రైతు భరోసా ఎప్పుడు ఇవ్వాలండి? రైతు నాగలి పట్టక ముందు, రైతు పొలాల్లో నీళ్లు వేయక ముందు వాళ్ళకు పెట్టుబడి సాయంగా ఇచ్చే రైతు భరోసా మీరు పంట అయిపోయిన తర్వాత ఇంకో 1 మంత్ తర్వాత వీళ్ళు ఇచ్చేది 2 నెలలట. 2 నెలల్లో మేము రైతు భరోసా ఇస్తామని చెప్తున్నారు. ఆ 2 నెలల్లో మొత్తం పుణ్యకాలం కూడా గడిచిపోతుంది. అంటే వాళ్ళ పంట ఎండిపోద్దా, పంట ఉంటుందో ఈ రైతు భరోసా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. రైతులు ఇవన్నీ కూడా పట్టించుకోకుండా ఏదో చేయాలి, లేదంటే చిత్తశుద్ధి లేదు, ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ఇది చేయాలని స్థానిక సంస్థలో ఎన్నికల్లో ఓడిపోతా ఉన్నారు. కాబట్టి డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకొని రేపొద్దున మళ్ళా ఏదొక్కడ ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉంటాయని ఆలోచనతోటి ఇప్పుడు ఇవన్నీ కూడా పోస్ట్ పోన్ చేస్తా ఉన్నారు తప్పితే ఏమి జరగవు. దీని తర్వాత వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు మళ్ళీ మాట్లాడదాం. ఒక్కసారి మాధవి గారు మాట్లాడారు. రైట్ వెంకటరెడ్డి గారు రైట్